కడతానికి కేసీఆర్ గారు 50 కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు. నువ్వు ఒక 200 కోట్లు ఇవ్వయా టూరిజం మినిస్టర్ అని చెప్పి 3 సార్లు తిరిగి గంట సేపు బదిలాడితే 4 ఏళ్ళు అయింది తప్ప 200 కోట్లు ఇవ్వలే. ఆయన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని. వాళ్ళు భ్రమలు వంతున్నారు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి ఆ పార్టీ ఖతమైంది. బీజేపీ అనేది ఉండనే ఉండదు. ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది 10 సంవత్సరాలు, ఇది 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటాం. మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, వాళ్ళలా తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవానికి చదువు ఉండాలని ఇవాళ బడ్జెట్లో ఇవాళ మీరు చూసి ఎక్కడ లేని విధంగా 10% ఇవాళ బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం. అందుకనే నాకంటే ఎక్కువ మీరందరూ ఎదురు చూస్తున్న మీ ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మేము ఒక్కటే చెప్తున్నాం, మీ పార్లమెంట్ పరిధిలో మన కొడంగల్లో మీ ఒక్క ముఖ్యమంత్రి మొదటి రాకతోనే 5,000 కోట్లు తెచ్చుకున్నాం. 60-70 వేల లీడ్ వస్తే మళ్ళీ ఒక 5,000 కోట్లు వస్తాయి. అందుకని 60-70 వేల మెజార్టీ తీసుకొచ్చి మీ పార్లమెంట్ మీ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉంటాం. కొడంగల్తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ముందుకు పోదాం తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి బడి మొదటిసారి కొడంగల్ పేరింటున్నాం రోజు 20 ఏళ్ళకెళ్ళి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు వింటాం కాబట్టి అని అలా మాకు మా రోడ్ల శాఖకి వెళ్ళి నిధులు ఇవ్వడం, వారు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.